ఏమ్మా అడవిలో ఒక్కదాని నిలబడ్డావు, భయం లేదా నీకు? బస్సు వస్తుందా? ఓకే. ఏ ఊరు మీది? పేరేంటి? ఊరి పేరేంటి? ఊరి పేరు కోటాయిపల్లి. ఓకే ఓకే ఓకే. చదువుకున్నారా ఏమన్నా మీరు అప్పట్లో? ఇక మంచి దేవుడు మాటలు ఇంటి దగ్గర పిల్లలతో చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఏ కులమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన్ని తెలుసుకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఈ లోకంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, ఇంత పొలమో ఇల్లు సంపాదించుకుంటున్నాం, ఎవరికి చెప్పా పెట్టకుండా చచ్చి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి పోతున్నా మనం తెలుసుకోవాలి. బ్రతికినప్పుడు మన చుట్టాలు, ఇంట్లో వాళ్ళు, పిల్లలు, మనవాళ్ళు అందరూ కనపడతారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభువు నమ్ముకుంటే మనకి స్వర్గం ఉంది. తెలుసుకుంటే చాలా మంచిది. అంటే యేసు ప్రభు ఒక కులానికి ఒక మతానికి దేవుడు కాదు, సర్వమానవాళికి దేవుడు ఆయనే. మానవుడు చేసిన పాపాల నిమిత్తం దేవుడే ఈ భూమి మీదకి నర రూపంలో చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు 3వ రోజున. మీకు తెలిసిన ఎవరన్నా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? యేసు ప్రభు లేచాడు. తెలుసుకుంటే చాలా బాగుంటది. ఇది కూడా చిన్న పుస్తకం, చదివించుకోండి, బాగుంటది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. మంచిదమ్మా, చదివించుకోండి, ఉపయోగం ఉంటది.